హలో అండి. పిండొడియాలు పెట్టుకుందామా? వచ్చేయండి. ఒక లోటా పిండికొచ్చేసి 5 లోటాలు వాటర్ పోయండండి. 5 లోటాల నీళ్ళకి మళ్ళీ పిండి కలపడానికి ఒక 2 లోటాలు పడతాయన్నమాట నీళ్ళు. మొత్తం 7 లోటాలైతే సరిపోతాయండి. కరెక్ట్‌గా కొలత అనమాట ఇది. కరెక్ట్‌గా వస్తాయన్నమాట. చక్కగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేయండండి. వేసి మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత పిండిలో వాటర్ కలిపేసేసి చక్కగా లూజ్గా కలిపేయండి. ఉండలు లేకోకుండా కలిపేసి చక్కగా నీట్గా పక్కన పెట్టేసుకోండి. ఈ నీళ్లు తెరిలిన వెంపటిని ఆ నీళ్ళల్లో పోసేసి కలిపేయండి. ఇంకా కరివేపాకని అయ్యని ఇవని ఏమి వేయకండి. జస్ట్ జీలకర్రను, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేయండి చాలు. ఇంకేమి వేయక్కర్లేదు. అట్లాగే వేసేసి నీళ్లు మరిగిన తర్వాత అందులో వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చక్కగా నీట్గా చీర మీదో లేకపోతే ఏదో ఒక దాని మీద వేసేసి చక్కగా డాబా మీద పెట్టేసి, డాబా లేకపోయినా సరే మనకి మంచాల మీద పెట్టుకొని అయినా సరే ఎండబెట్టేసుకోవచ్చు అనమాట. దీని చాలా బాగుంటాయి అనమాట. ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మేమైతే ఈ వేసవికాలం వచ్చిందంటే ఇదే పని సరిపోద్ది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వర్షాకాలం అప్పుడు చక్కగా ఉత్తి కూడా వేయించి పెట్టేయచ్చు అనమాట. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఒకటి పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను మీకు ఇంకా ఎన్నో చేసి చూపిస్తాను. ఇంటికాడ ఉన్నప్పుడు చక్కగా ఖాళీ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. ఖాళీ లేనప్పుడు మనం చక్కగా వండుకొని తినేయొచ్చు అనమాట. నచ్చిందా? ఈ ఐడియా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఓకేనండి. బాయ్.